ఏం వాక్యం నేర్చుకున్నాము పోయిన వారం శ్రద్ధ కలిగి ఏం చేయాలా? శ్రద్ధ గల వారికి దేవుని ఆశీర్వాదాలు, శ్రద్ధ గల వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అలా గుర్తు చేసుకున్నా మీరు ధన్యులే, అదృష్టవంతులు అన్నమాట. కనుక చక్కగా కొన్ని విషయాలు ప్రభు సన్నిధిలో విందాము. విన్న తర్వాత అప్పుడు మీ ప్రయాణాలు మీరు చేతురు కానీ క్షేమకరతాన్ని దేవుడు దయచేయుగాక. మరి ఓ వాక్యం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆ మాట చదువుకొని దేవుని యొక్క ఇక్కడ మనం చదివిన కీర్తన భాగంలో కృప కోసం రాశారు. దేనికోసం రాశారు? కృప. చెప్పండి. కృప. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. కృప అంటే చెప్పండి. కృప అంటే ఏంటి అమ్మా? కృప అంటే ఏంటి చెప్పండి. ఎన్నోసార్లు చెప్పాను కదా కృప అంటే. కృప అనగా అర్హత లేని మనకు, యోగ్యత లేని మనకు యేసయ్య అని పేరు పెట్టి పిలిచి మన పాపాలు ఒప్పుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వడమే కృప. మనకే భాగ్యం ఉంది చెప్పండి? అర్హత ఏముంది మనకి చెప్పండి? ఏ అర్హత లేని మనకు పాపులమైన మనలను దేవుడు ఏం చేశాడంటే పాపము నుండి విడిపించాడు. దట్ ఈస్ కృప. దట్ ఈస్ గాడ్ గ్రేస్. హల్లెలూయా. కనుక ప్రియులరా, ఆయన కృప మనలో ఉండాలి. ఆయన కృప మనలో ఉండాలి అంటే దేవుని సన్నిధికి మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? లూకాసు వార్త 1వ అధ్యాయములో 50వ వచనంలో రాస్తాడు. చదవండి. ఆయనకు భయపడు వారికి ఆయన కనికారము తరతరములుండును. కృప అనగా ప్రియులారా, అర్హత లేని మనకు అర్హత దేవుడిచ్చాడు. ఏ యోగ్యత లేని మనకు, ఏ ఎన్నిక లేని మనకు ఆయన ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చాడు. కృప అనగా కనికారము, కృప అనగా ప్రేమ. ఆయన ప్రేమమయుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు ఆయన కృప మనకి కావాలి. మన కుటుంబం మీదకి ఆయన కృప రావాలి అంటే దేవుని సన్నిధిలో ముందు భయభక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కదా 128వ కీర్తనలో రాస్తాడు. ఏమని తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. దేవునందు భయభక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. కనుక మనం చక్కగా కొన్ని విషయాలు, కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నీతిమంతుడు ఆశించున్నది ఏంటి? నీతిమంతులు ఆశిస్తే ఏం దొరుకుతుంది? నీతిమంతులు ఆశిస్తే ఏం దొరుకుతుంది? ఆశ లేని వాడికి ఆశీర్వాదాలు కూడా రావు. అందుకే ఆశ ఉండాలి. వాక్యము మనం వినాలని ఆశ ఉండాలా. దావీదు అంటాడు 119వ కీర్తనలో, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను అంటాడు. 74వ వచనం చదవండి. 119:74 చదవండి. ఏమని రాస్తాడు తెలుసా? నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి ప్రియులారా. అలాగే నీతిమంతులు ఆశించినది దొరుకును. నీతిమంతులు ఏది ఆశపడితే దొరుకుతుంది. అదే నీతిమంతులు ఆశ కలిగింది. మనకు ఆశ కలిగిన తర్వాత ఏం దొరుకుతుంది మనకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 81వ వచనంలో కూడా ఉంటదండి ప్రియులరా. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటాడు. చదువుతున్నారా? ఈ కీర్తన మొత్తం కంఠస్థం చేశానండి నేను, కానీ ఇప్పుడు మర్చిపోతున్నాను. కానీ నేను చెప్తున్నాను వినండి. చాలా ఈ మాట ఈ అధ్యాయాన్ని 119వ కీర్తనని తప్పు లేకుండా చదివేవాడిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకొని ఉండాలా, దేవుని మందిరం మీద ఆశ పెట్టుకొని ఉండాలా, ప్రభు ప్రార్థన ఎప్పుడు చేయాలనే ఆశ కలిగి ఉండాలి. ఎక్కడెక్కడికో ఏదో చేసేసుకోవడం కాదు. ఎన్నిసార్లు చెప్పినా మీకు అంతే. ఇంకా దేవునికి స్తోత్రము. అందరూ హల్లెలూయా. కనుక వాక్యం మీద మనం ఆశ కలిగి ఉండాలి, వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. వాక్యము నిత్యం ఉంటది ప్రియులారా. 40:8 రాస్తాడు ఎస్ఐ గ్రంథంలో, వాక్యం అట నిత్యము ఉంటదట. ఎక్కడ ఉంటది? నిత్యము. ఆకాశము భూమి అన్ని గతించిపోయినా వాక్యం ఏం చేస్తుందట? నిత్యము వాక్యం ఉంటదట. దేవునికి స్తోత్రము. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, వాక్యం అట నిత్యం ఉంటదట ప్రియులారా. చదవండి ఒకసారి. గడ్డి వాడి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. నిత్యం ఉంటది. ఈ నిత్యం ఉండే దానికోసం ఆశపడాలి కానీ ఈ శాశ్వతం కాని దాని కొరకు. పోనీ బట్టలు ఆశిస్తున్నాం, అవి శాశ్వతంగా ఉండవు. పోనీ ఏదో ఆశిస్తున్నాం, శాశ్వతంగా మనకు ఉండవండి. కానీ వాక్యము నిత్యం ఉంటదండి. వాక్యం ఎలాగుంటది? నిత్యం ఉంటుంది. అది ఎప్పటికీ తరగద వాక్యం, నిత్యం ఉంటుంది. అలాంటి వాక్యాన్ని మనం ఆశపడాలి. ఎందుకు వాక్యాన్ని ఆశపడాలి అని అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే వాక్యాన్ని మనం ఆశ కలిగి ఉండాలి, వాక్యాన్ని ఆశ కలిగి ఉండాలి. ఎవరమైనా, నేనైనా మీరైనా ఆశ కలిగి ఉండాలి. వాక్యాన్ని ఆసక్తి కలిగి వినాలా, శ్రద్ధ కలిగి వినాలా. శ్రద్ధ లేదు ఈరోజు. దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని విందాం, ప్రార్థన చేద్దాం, పాటలు పాడదాం, నేర్చుకుందామనే శ్రద్ధ లేదు ఈరోజు చాలా మంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత నా ప్రియమైన దేవుని సంగమ, వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 1:24 కూడా అది రాస్తాడనమాట. గడ్డి ఎండిపోనని అక్కడ కూడా అలాగే రాస్తాడు. కానీ వాక్యం అట ఎలా ఉంటుందట? నిత్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం. 1:24 అన్నమాట. చదువునా విక్టర్, చదువు బాబు. చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు కూడా రాలిపోతుంది. అయితే ప్రభు వాక్యం అట ఎల్లప్పుడూ నిలిచేదాన్ని ఆశపడకుండా, ఏంటి, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుందని ఎన్నోసార్లు ప్రియులరా అనేక మంది దైవజనులు వచ్చి మాట్లాడతారు. శాశ్వతంగా ఉండే దానికోసం మనం పాకులాడాలి, పోరాటం ఆడాలి. శాశ్వతంగా ఉండేదాని కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి, అలాంటి వాక్యం తీపిస్తూ సమారో ఏనాన్న ఇస్తారు. ఏదో శాశ్వతం కాని దాని కొరకు, ఏదో అంతలో కనబడి ఇంతలో మాయమైపోయేటువంటి జీవితాలు మన జీవితాలు. ఆవిరి వంటివి మన జీవితాలు. ఎలాంటి జీవితాలు మన జీవితాలు? ఆవిరి. అర్థమైందా? ఓ మాట బైబిల్లో, నీతిమంతులు ఆశపడితే దేవుని దగ్గర నుండి ఏం దొరుకుతుంది? నీతిగా కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, పరిశుద్ధత కలిగి మనం దేవుని సన్నిధిలో గనుక ఉంటే మనకేం దొరుకుతుంది అని కొన్ని విషయాలు టూకీగా నేను మాట్లాడతాను టుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాక్యం మీద ఆశ కలిగి ఉండండి, ప్రార్థన మీద ఆశ కలిగి ఉండండి, పవిత్రంగా జీవించాలని ఆశ కలిగి ఉండండి. ఎప్పుడు ఎలా అయిపోతామో మనకు తెలియదు ప్రియులారా. నీతిమంతులు ఆశించిన దాన్ని దొరకాలి మనకి. అది నువ్వు ఆశ కలిగి ఉంటావు. ఏదైనా కావాలి, నాకు అల్లది కావాలి, ఇది కావాలని చెప్పి అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆశ కలిగి ఉన్నవారు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని కూడా 107వ కీర్తనలో 109 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలాడ్. ఆశించాలి. చూద్దాం ఒకసారి 130వ కీర్తనలో చూద్దాం ఒకసారి. నీతిమంతులు ఆశపడితే, నీవు ఆశించున్నది నీకు దొరకాలి అంటే, నీవు ఆశించినది నీకు దొరకాలంటే ఓ మాట దేవుని సన్నిధిలో చక్కగా చదువుదాం. 7వ వచనం చదువుదాం. 130వ కీర్తనలో 7వ వచనములో మనం చదువుదాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, దేవునికి స్తోత్రం, కృప దొరుకును. దేవునికి స్తోత్రం.
ఆయన యొద్ద అట కృప దొరుకుతుందట అండి. నీతిగా నువ్వు బ్రతికితే, నీతిమంతుడుగా నువ్వు బ్రతికితే అట ఆయన కృప నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని చెప్పి మనం 117వ కీర్తనలో మనం చదివాం ప్రియులరా. నీతిమంతులు ఆశపడితే, నీతిగా గనుక నువ్వు పరిశుద్ధ సన్నిధిలో ఉంటే, దేవుని సన్నిధిలో ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తుని మనము నమ్ముకొని ఉన్నాం గనుక ఆయన రక్తంతో మనం కడగబడితే ప్రియులరా, మనకు దొరికేది ఏంటంటే బంగారం కాదు, వెండి కాదు, ఈ లోకములో ఉన్నవి ఏ ధనగణాలు కావు, కానీ ఆయన కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు మనం నీతిగా మనం ఉన్నప్పుడు, పరిశుద్ధంగా దేవుని సన్నిధికి నీతిగా బతికాడు. ఎవరు నీతిగా బతికాడు? ఆది కాండంలో మనం చూసినప్పుడు ప్రియులరా, నేను చెప్తాను, అక్కడ ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడు. ఎవరు అంటే నోవాహు. దేవునికి స్తోత్రం. నోవాహు ఆయన కృప పొందుకున్నాడు. దేవుని ఎదుటల నీతిమంతుడిగా బ్రతికాడు. ప్రభు ఎదుటల ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు ప్రియులరా. నీతి ఆయన కృప పొందుకున్నాడట. అసలు కృప అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏ అర్హత లేని మనకు ఈరోజు ఇంత చక్కటి అర్హతని ప్రభు ఇచ్చాడు. పరలోకం వెళ్ళడానికి మనకు అర్హత లేదు, యోగ్యత లేదు, అధికారము లేదు, కానీ ఈరోజు అక్కడికి వెళ్ళడానికి ఉచితంగా, నేను చెప్పాలంటే ఒక్క మాటలో కృప అనగా ఉచితమైనది. దేవునికి స్తోత్రం. అందరు చేతులు సంతోషంగా శ్రద్ధగా ఎత్తుతా ఉండాలి. చూసారా? దేవునికి స్తోత్రం. ఏండి, ఆయన దగ్గర నీతిగా మనం బ్రతికితట నీతిమంతులకు ఏం దొరుకుతుందట? కృప. దేవునికి స్తోత్రం. నీతిమంతులకు ఏం దొరుకుతుంది? పాత నిబంధన గ్రంథములో నీతిగా బ్రతికినటువంటి వారు ప్రియులరా నోవాహు గారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, అబ్రాహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడిన. అందుకే వేవేలకు విశ్వాసులందరికీ కూడా తండ్రిగా దేవుడు అబ్రాహామును చేశాడు. కారణం ఏమిటనంటే ప్రియులరా, వారు దేవుని దగ్గర నీతిగా బ్రతికారండి. 6వ అధ్యాయం 8వ వచనం ఆది కాండంలో మీరు చూస్తే తెలుస్తుంది. అలాగే 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆది కాండంలో ఎవరి కోసం అంటే నోవాహు కోసం రాయబడి ఉంటుంది. కొత్త నిబంధనలో కూడా ఒక సహోదరి నీతిగా బ్రతికింది, కృప పొందుకున్నది, కన్య మరియా. ప్రైజ్ ది లార్డ్. నీతిగా బ్రతికింది. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయములో ప్రియులారా 38వ వచనములు అంటాడు, ఏమని తెలుసా? నీవు నీతిగా బ్రతికేవు కాబట్టి ఇదిగో నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రము. వెంటనే తీసి చదవాలా, మీరు వెంటనే తీసి చదవాలా. చదవండి. 30వ వచనం చదువునా? 1:30 చదవండి బాబు. 1వ అధ్యాయం 30వ వచనం లూకా సువార్తలో. క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధనలో నోవాహు గారు నీతిగా బ్రతికారు. అందుకే ఆయన నీవు కృప పొందితివని దేవుడి దగ్గర నుంచి ఆయన ఆ మాటని ఆయన పొందుకొని ఉన్నారు. అలాగే ఇదిగో నీవు కూడా కొత్త నిబంధనలో మరియను, కన్య మరియను అంటారు కదా, నీవు కృప పొందితివి అని. అంతేనా? అక్కడే ఉందా? మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితే. మనం దేవుని వలన కృప పొందాలంటే ప్రియులారా నీతిగా బ్రతకాల, నీతిగా బ్రతకాల, యథార్థంగా బ్రతకాల, నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో బ్రతకాల. ఏ ఒక్కరితోని ఏ డాగు లేకుండా మనం బ్రతకాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీతిమంతులు ఆశిస్తే ఏం దొరుకుతుందట? కృప దొరుకుతుంది ప్రియులారా, కృప దొరుకుతుంది. చాలా మంది ఉన్నారు కృపలు పొందుకున్నవారు, చాలా మంది బైబిల్లో ఉన్నారు. కనుక నీతిగా బ్రతుకుదాం. నీతిగా ఉంటే నీతిమంతులు ఆశించినది ఆయనకి ఏం దొరుకుతుందట? ఆశిస్తే అట తెలుసా? కృప దొరుకుతుంది. రెండవది కూడా చూద్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 130వ కీర్తనలే మొదటిది కృప. 130వ కీర్తనలోనే అక్కడే ఉంటది ప్రియులారా. చక్కగా 5వ వచనాన్ని మళ్ళా 7వ వచనాన్ని మనం చదువుదాం. మళ్ళా అక్కడ ఇంకొక మాట ఉంటది ప్రియులారా. చదువుదాం 7వ వచనంలోనే చదువుదాం. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోమని, యెహోవా యొద్ద కృప దొరుకునని చెబుతూనే ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. గట్టిగా చప్పట్లు కొడదాం. విమోచన అంటే విడుదల. విమోచన అంటే ఏంటి? విడుదల. విడుదల అండి, విడుదల. పాపము నుండి విడుదల,
దేవుని దగ్గరకట మనము నీతిగా బ్రతికితే దేవుని దగ్గర నుంచి మనకు దొరికేది మొదటిది ఆయన కృప. అర్హత లేని మనకు పరలోకములో అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము నమ్మిందల్లా దేని కొరకు నమ్మేం ప్రియులరా? గమనించండి, నేను చెప్తున్నాను, నేనైతే గనుక నేను చెప్తున్నాను, ఈ లోకములో ఏమున్నా లేకపోయినా, ఏం దొరికినా దొరకకపోయినా, నా కొడుకులకి నా కూతుర్లకి ఏ ఉద్యోగాలు, మంచి పెళ్ళిళ్ళు పెళ్ళాంటాలు దొరకకపోయినా పర్వాలేదు, పరలోకం దొరికితే చాలు. దేవునికి స్తోత్రం. మీ విశ్వాసం ఎలాగుందో నాకు తెలియదు ప్రియులారా, నేను పరలోకానికి వెళ్ళాలి నేను మొదటిది. అందుకే నీతిగా బ్రతికితే నీకేం దొరుకుతుంది? మొదటిది దేవుని కృప. నేను చెప్తున్నాను, ఇంకొక మాట ఆనపెట్టి చెప్తున్నాను, నీతిగా బ్రతికితే విమోచన, సంపూర్ణ విమోచన దొరుకుతుందట. అంటే పాపము నుండి విడుదల పొందిన తర్వాతే పరలోకానికి కూడా దొరుకుతాం. నీతిగా బ్రతికితే పరలోకం కూడా దొరుకుతుంది. చప్పటి కొట్టి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీతిగా బ్రతికితే పరలోకం కూడా దొరుకుతుంది. అందుకే హృదయ శుద్ధి గల వారు దేవుని చూసేదరంటారు. హృదయం శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేమని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 కూడా రాయబడి ఉంటుంది. పిల్లలు, అందరితో సమాధానము కలిగి ఉండండి అని. అందరితో సమాధానంగా ఉండాలి. కానీ ఈరోజు అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, అందరితో ఏవేవో పగలు పంతాలు పెట్టుకొని ఉంటారు. ప్రియులరా, దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర మనకు దొరికేది ఏమిటనంటే ప్రియులారా, మనం గనుక ప్రభు సన్నిధిలో దేవుని యందు భయభక్తి కలిగి బ్రతికితే, దేవుని దగ్గర ఏమండి నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే కృప దొరుకుతుంది. రెండవది సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇంకో మాట రాస్తాడు, 103వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. 103వ కీర్తన 4వ వచనంలో కూడా అద్భుతమైన మాట రాస్తాడండి. 103వ కీర్తన 4వ వచనంలో చదవండి ఒకసారి. అంటది, చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు. దేవునికి స్తోత్ర. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. సమాధిలో చనిపోతున్నా, ఒకవేళ మనం పాపములోనే ఉండి, పాపములో నుండి శాపములో ఉండి మరణిస్తే, మనము నరకానికి సమాధికి వెళ్ళిపోవలసిన మనల్నట దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమాధిలో నుండి మన ప్రాణాలని విమోచించి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధిలో నుండి మన ప్రాణాలను విడిపించి ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కరుణా కటాక్షములట మనకే దేనిగా ఉంచాడట? కిరీటములుగా ఉంచాడట. అంటే మనకు అది టోపీ వేసుకుంటారు రాజుగారు చూడండి, అలాంటి కిరీటంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. నీతిగా నువ్వు బ్రతికితే ప్రియులారా, దేవుని దగ్గర నుంచి మనకు దొరికేదేంటి? ఒకటి కృప. ఏ జ్ఞానము, ఏ అర్హత, ఏ తెలివితేటలు లేని మనకు ఈరోజు అందరితో ఎలా మాట్లాడాలో పెద్ద పెద్ద హోదాలు ఈరోజు దేవుడు ఇచ్చాడండి. ఏ రోజైనా మీరు అనుకున్నారా ఈరోజు నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తాను, గెలుస్తాను, లేకపోతే ఇది చేస్తాను అని చెప్పి? ఏం లేదు. దేవునికి స్తోత్రము. చేతులెద్దాం. హల్లెలూయా. కనుక దేవుని దగ్గర ఈరోజు లేని వారు చాలా మంది కోల్పోతున్నారు. ఏం దొరుకుతుంది వాళ్ళకి? ఇంకా ఏం దొరుకుతుంది అని అంటే, పోనీ ముందే వెళ్ళి అక్కడ వాక్యం ప్రార్థన జరుగుతున్నప్పుడు ఉంటారా? కూర్చోరు, తిరుగుతారు. అలాగే ప్రియులారా, వాక్యాన్ని కోసం ఆశపడండి. ఈ లోకంలో ఏది ఉండదు, తెలుసు మనకు తెలుసు. ఈ లోకములో సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థము. వ్యర్థము అంటే అర్థం ఏంటి? ఆవిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వ్యర్థం అంటే ఏంటి? ఆవిరి. నేను ఎంత మంచి ఇల్లు కట్టించినా, నేను ఎంత మంచి వెహికల్ కొన్నా, నేను ఎంతగా సంపాదించినా అది వ్యర్థము. వ్యర్థం, వేస్ట్ అన్నమాట. ఉద్యోగం చేసిన, ఏం చేసినా దేవునికి అందుకే దగ్గరగా ఉండండి, ప్రభువుకి దగ్గరగా ఉండండి, దేవునికి సమీపంగా ఉండండి. దేవునికి తనకు మొర్ర పెట్టినప్పుడల్లా దేవుడట మనకు సమీపంగా ఉంటాడు. 4:7 రాస్తాడు ద్వితీయోపదేశ కాండంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమీపించుతాడట. మొర్ర పెట్టినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు సమీపంగా ఉంటూనే ఉంటాడట. మరి మనం మొర్ర పెడుతున్నామా? ఒకసారి మీకు మీరు పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటున్నామా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా బ్రతికి, పరిశుద్ధులుగా బ్రతికి, దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికితే అట మనకు దేవుని దగ్గర నుండి దొరికేది ఆయన కృప దొరుకుతుంది. ఆయన కృప మనకిస్తాడు. రెండవది సంపూర్ణ విమోచన. మనం ఎప్పుడో సమాధిలోకి వెళ్ళిపోవలసిన మనల్ని దేవుడు అట ఏం చేశాడట తెలుసా? ఆ సమాధిలో నుంచి మన ప్రాణాలని విమోచించాడు. విమోచన అంటే విడుదల. విమోచన అంటే ఏంటన్నా? విడుదల. ఆమేన్. విడిపించబడ్డావా? అనేకమైన రకరకాల లోకములో నిన్ను చుట్టుకుంటుంటాయి, నిన్ను పాకుతూ ఉంటాయి. వాటి నుంచి విడుదల కలగాలి.
అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవుని దగ్గర పరిశుద్ధంగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు ఏంటి, ఏది నిన్ను అంటది, ఏది నిన్ను అంటది. అందుకే ఆ కీర్తన గ్రంథంలోనే మళ్ళీ రాస్తాడు. ఎక్కడంటే 15వ 16వ కీర్తనలో అనుకుంటాను. చూడండి ఒక మాట, ఎంత చక్కటి మాట రాస్తాడో తెలుసా? ఏమని రాస్తాడో తెలుసా? పరిశుద్ధులను నేను కుళ్ళు పట్టనీయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని కుళ్ళు పట్టనీయడట దేవుడు? చూడండి అక్కడ అంటాడు కదా, చదవండి ఒకసారి. ఎంత చక్కటి మాట అండి. ఆ మాట మనం చదివితే గనుక ఖచ్చితంగా మనకు అర్థమై. 9వ వచనం చదువునన్న, 16:9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరముతో కూడా సురక్షితముగా ఏం చేస్తాడు? చదవండి 10వ వచనం చదవండి. నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళమునకు విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు. అంతే. మీరు అనుకుంటారేమో, అబ్బాయిడు పెద్ద పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా ఇది అదని. పరిశుద్ధంగా బ్రతికితే కుళ్ళు పట్టనీయడు దేవుడు. స్టీల్కి ఎప్పుడైనా తుప్పు పడుతుందండి? స్టీల్ ఉంటుంది కదా, మనం పిట్ట గోడల మీద పెడుతుంటాం స్టీలు. ఇలాగా కొన్ని కిటికీల్లో లేకపోతే ఆటోల్లో కొన్ని స్టీలు క్రింగ్ అన్నమాట, తుప్పు పట్టదు స్టీల్కి. పరిశుద్ధులను దేవుడు కుళ్ళు పట్టనీయడు. దేవునికి స్తోత్రం. పట్టనీయడు ఆయన. దేవుని దగ్గర మనం నీతిగా పరిశుద్ధంగా మనం బ్రతకగలిగితే ప్రియులరా, ఆయన కృప దొరుకుతుంది. ఒకరోజు ఆయన కనికారము నీ మీద ఉంటుంది. ఒకవేళ ఏదో నాకు దొరకదు ఇది అది అని చెప్పి అనుకున్నప్పుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, విశ్వసించండి. విశ్వాసంతో వాక్యాన్ని వినాల. 666 ముద్ర ఏమండి వస్తుంది. ఆ ముద్ర ఆధార్ కార్డులు ఎలాగొస్తాయి అలాగే చాలా మంది అలాగే కరోనా టీకాలు కూడా వేసేసుకున్నారు. అటు ఇటు తిరగడానికి అవకాశం ఉండదట అన్నారు. నేను వద్దని చెప్పి అన్నాను. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయినా పర్వాలేదని. ఏం పాస్ట్ గారు మీరు వేసుకోవచ్చు కదా ఏం చేత అతల్తి నాన్న స్కేల్ వద్దక్క అని ఇచ్చాను. 666 ముద్ర ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీరు చదివితే తెలుస్తుంది. ఆ ముద్ర ఇక్కడ వేస్తారట, ఈ చేతి దగ్గరికి వేస్తారట. నీ చెయ్యి ఇలా చూపించాలా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, లేదా నీ నొసటిని అలా చూపించాలి. అలాగే ఇంకా క్లియర్, నీకు టోటల్ అన్ని ఫ్రీ. అది వేసుకుంటే 666 ముద్ర వేసుకుంటే లోకములు అన్ని దొరుకుతాయి, నరకానికి వెళ్ళిపోతావు. వేసుకోకపోతే ఈ లోకములు ఏది దొరకదు, పరలోకం వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 660 ముద్ర ఇది మృగం ముద్ర. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సంతోషంతో శ్రద్ధగా ప్రభు మందిరానికి వచ్చి మోకరిల్లి పాటలు పాడి దేవుని ఘనపరచాలి. మంచి మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయగలుగుతున్నారా ప్రియులారా? ఆత్మ ఆరిపోకుండా చూసుకోండి. ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేస్తుండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. 4 గంటలకు లేచి పాస్టమ్మ గారికి అమ్మా లేవు నీళ్లు పెట్టు ప్రైసలా ప్రార్థన చేసుకొని మళ్ళీ వేగిరి కను చలాగేలి ఇలాగ మొత్తానికి అటు ఇటు మొత్తం సూజతోలే చాచి లేక ఇనిక ఇంజ ఓడి బావా రెక్కమ ఇంజ మీ తన వాక్యం వేసాడు ప్రైసలా కోక్కోలగా లోకు హజ్జినారనమాట. బాకే మహాశివరాత్రి జీకే లోకు కాళ్ళీస్కి ఇల్లే అనమాట. ನಂಗರ ಪಾವು ಗಂಟ ಅಸ್ತತೆ ದೇವ ಇತಲ ಗಣಾಚಲ್ತಕ್ಕೆ ಅಂತರ್ಲ ಎಲ್ಲ ತಾಣ ಇಚ್ಚೋ దేవుణ్ణి నమ్ముతారు కాతుసేనడే పీటర్ బరజన మెస్తుస్తే నేను ముసుగేసుకుంటాను, ఎప్పుడు హెల్మెట్ వేసుకుంటాను. నన్ను ఎవరు చూడరుగా నేను చూస్తుంటాను. ప్రభు కూడా అలాగే పైనుండి చూస్తూ ఉంటాను. కనుక పరిశుద్ధంగా బ్రతకకపోతే పరలోకాన్ని వెళ్ళడానికి చాలా కష్టం అన్నమాట. అక్కడి నుండే నడుస్తూనే కొనుక్కోబడిపోతాం. నువ్వు నడుస్తున్నావా, పని చేస్తూనే కొనుక్కోబడతాం. ఏడి ఎక్కడ పోయాడు సంగపేద అంటే ఇంకెక్కడ పోతాడో వెళ్ళిపోతాడు, కొనుక్కోబడతాం అంతే అట. తండ్రి కూతురులు ఇలాగే కూర్చున్నారు. తండ్రి పరలోకానికి వెళ్ళిపోయాడు. మేము వేరు అంటది. వేరు లేదు వీరు లేదు. దేవునికి స్తోత్రం. వేర్ ఈజ్ అవర్ ఫాదర్ అంటే ఇంకెక్కడ ఉన్నాడు. ఇంకైనా మహిమ శరీరం దార్చుకుని పరలోకం వెళ్ళిపోయాడు. ఆడి బట్టలు ఇక్కడ పడిపోయాయి. ప్రైసలా ఎంత చక్కటి మాట. దేవుని దగ్గర దేవునిలో మనం నీతిగా ఎదిగితే, నీతిగా ఉంటే దేవుని దగ్గర నుంచి కృప దొరుకుతుంది. రెండవది సంపూర్ణ విమోచన. మర్చిపోవద్దు మీరు, వినండి. ఏమో అందుకే గుర్తుండాలని ఇలాగా పాయింట్ వైజ్గా చెప్తున్నాను నేను.
ఇది ఒకటోది. దేవుని యొద్ద మనం నీతిగా బతికితే మనకు దొరికేది ఏంటనంటే ఆయన కృప దొరుకుతుంది. రెండవది సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవది కూడా మనం ఒకసారి చూద్దాం ప్రియులరా. అక్కడ చూద్దాం 107వ కీర్తన. 107వ కీర్తన మూడవది చూద్దాం ఒకసారి. 9వ వచనం. ఇందాక నేను చెప్పాను కదా 107వ కీర్తన 9. బాబు చదవండి ఒకసారి చక్కగా. 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలుగొనిన వాని ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. మూడవది ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో మనము నీతిగా బ్రతికితే, పరిశుద్ధంగా ఏ మచ్చ కలంకము లేకుండా మనము బ్రతికితే తృప్తి దొరుకుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం దొరుకుతుంది? తృప్తి. ఆకలి ఉండదు, తృప్తి. కొన్ని సందర్భాల్లో నేను గడిచిన వారం అండి అందరూ వచ్చింది, గడిచిన వారమే వచ్చారు, అందరూ వచ్చారు. ఏదో అయ్యగారు వస్తారంటే వచ్చారు. నాకు చాలా తృప్తిగా ఉండింది ఆ రోజు. నాకు అన్నం తినకపోయినా పర్వాలేదు, నేను కొంచెమే తింటాను సండే. తెలుసా మీకు? సండే అనే కాదు, ఇప్పుడు 18 నుంచి లెంట్ డేస్ వస్తున్నాయి, శ్రమల దినాలు. ఫుల్లుగా ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడ వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని ఉంటాను. ప్రార్థన చేయండి, 40 డేస్ ఉపవాసం ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. కనుక దేవుని దగ్గరే నా ప్రియమైన చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ వినండి, అన్నలు, తండ్రులు, తల్లులు అందరూ వినండి. నేను చెప్తున్నా, ఆయన దగ్గరికి వెళ్తే నీతిగా బ్రతికితే తృప్తి దొరుకుతుంది. తృప్తిగా ఉండగల ఏనాయి తిన్నాయి మన ఇలాజ్కి పర్వాలే, తృప్తిగా ఉంటాం. ఈరోజు డబ్బులు ఉన్నాయి, ఈరోజు అన్నీ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తృప్తి లేదండి సంగపెద్ద గారు. తృప్తి లేదు. తెలుసా? చాలా మంది జీవితాల్లో లేదక్క. మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతుంటే తృప్తి లేదా? దేవుని దగ్గర నీతిగా బ్రతుకు, ఆయన తృప్తిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. తృప్తిని ఇస్తాడు. ఆయన దగ్గర మనము నీతిగా బ్రతికితే, పరిశుద్ధంగా దేవుని దగ్గర భయభక్తి కలిగి బ్రతికితే ఆయన తృప్తిగా మనల్ని ఇస్తాడు. ఒకవేళ ప్రియులారా, ఈ సమయంలో మీరు వాక్యం వింటున్నారు, మీరు అదృష్టవంతులు. అదృష్టం అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఆశీర్వదించబడిన వారని అర్థం. ధన్యులు అనే మాటకు కూడా ఆశీర్వదించబడిన వారని అర్థం. ధన్యులు అంటే అదృష్టవంతులు, అదృష్టవంతులు అంటే ఆశీర్వదించబడిన వారు. దేవుని దగ్గర మనం భయభక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రభు దగ్గర భయము కలిగి ఉంటే ఏం దొరుకుతుంది? మొదటిది ఆయన కృప దొరుకుతుంది, రెండవది సంపూర్ణ విమోచన దొరుకుతుంది, మూడవది సంతృప్తి. తృప్తి అన్నమాట. దేవునికి స్తోత్రం. అసంతృప్తి కాదు, తృప్తి. ఫుల్లుగా నీకు ఏది ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, నా ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మార్తా బిజీ ఇక్కడికి వెళ్ళి పని, అక్కడికి వెళ్ళి పని, ఈ పని, ఆ పని చేస్తుంది. మరియా యేసు పాదాల దగ్గర తృప్తిగా ఉంది ఆయన వాక్యాన్ని విని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం నీతిగా బ్రతికితే కృప, దేవుని దగ్గర నీతిగా బ్రతికితే సంపూర్ణ విమోచన. ఇలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు వినిపించగలడు. ఏ శ్రమే వచ్చినా, శోధన వచ్చినా దేవుడు విడిపించగలడు. మూడవది తృప్తిని ఇస్తాడు. విడిపించిన తర్వాత అమ్మయ్య నాకు స్వస్థత వచ్చిందిరా బాబా అని. మొన్న తమ్ముడికి చూశాను కానీ అసలు ఫోన్ చేయడానికి నాకు కొంచెం కాలు లేదు. ఆ సంగపేద అక్క కొంచెం బిజీగా ఇటు అటు తిరగడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలు రావాలండి. శ్రమలు వస్తేనే దేవునికి మనం దగ్గర అవుతామట. శ్రమలు వస్తేనే దేవునికి దగ్గర అవుతాం మనం. శ్రమ రాకపోతే అసలు నీవు నవ్వుకొని అలా తిరుక్కొని ఉంటావు, దేవుని మందిరం కూడా మర్చిపోతారు. అందుకే కొన్ని సందర్భాల్లో శ్రమలు ఎందుకు వస్తాయంటే మనల్ని చంపేయడానికి కాదు. అందుకే ఆ యెహోవా కఠినముగా శిక్షించును గాని ఆయన మరణమునకు అప్పగించడని చెప్పి దేవుని వాక్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది తెలుసా దేవుని వాక్యం? యెహోవా మనల్ని కఠినముగా శిక్షిస్తాడట ప్రియులరా, కానీ మనలను దేవుడట మరణమునకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఆయన కఠినంగానే చచ్చిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం, ఇంకా ప్రాణం పోయే పరిస్థితిలోనికి వెళ్తాం ప్రియులరా. కానీ ఆయనట మనల్ని ఏం చేయడట తెలుసా? ప్రాణం తీయడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుద్దాం.
దేవుని వాక్యాన్ని అనుసరించి నడవకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథం చదివినా ధ్యానించిన వాక్యం అనుసరించి నడవకపోతే మనం పరలోకానికి. 4వ మాట కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. చక్కగా నీతిగా మనం బ్రతికినప్పుడు, నీతిగా మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనకు దొరికేవి ఏమేమిటో నేను చెప్తున్నాను అన్నమాట. చదవండి 4వది కూడా చదువుదాం ప్రియులారా. అందుకే అంటున్నాడు కదా, మొదట నా నీతి నా రాజ్యమును వెతుకుమని చెప్పి కూడా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుడు అనేకమైన మాటలు ఇక్కడ కోకోలలుగా 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చూద్దాం. సామెతల గ్రంథంలో అక్కడ ఒక చక్కటి మాట రాస్తాడు ప్రియులారా. అనేకమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 24వ వచనంలో కూడా రాస్తాడు. కానీ ఇప్పుడు చదవవలసిన వాక్యం ఏమిటి తెలుసా? మనము తృప్తి ఇస్తాడట దేవుని దగ్గరికి మనం నీతిగా ఉంటే. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం చదువుదాం ఒకసారి త్వరగా. 10:28. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోతుందట. భక్తిహీనులు భక్తి చేయకుండా ఏదో ఆశ పడతాం కానీ ఏం లేదు. నీతిమంతుల ఆశ అట ఏమిస్తుందట? సంతోషాన్ని ఇస్తుందట. నీతిమంతులు ఆశ పడితే దేవుడట సంతోషపడి ఇస్తాడట. అందుకే దేవుణ్ణి మనం అడిగేటప్పుడట మనము ముందు ఎలా అడగాలంటే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకొని మనం కడుక్కొని దేవుని సన్నిధిలో అడగాలి. అప్పుడు మనం నీతిమంతుల ప్రార్థన వైపే ఆయన కన్నులు ఉంటాయట, చెవులు ఉంటాయట, చెవులొగ్గుతాడని పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నాడు. కనుక నీతిమంతులు ఏంటమ్మా? నీతిమంతుల సంతోషం పుట్టిస్తుంది. నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. నీతిగా మనం బ్రతికితే సంతోషంగా మనం ఉండవచ్చు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిగా నిజాయితీగా యథార్థంగా యోబు గ్రంథంలో కూడా రాస్తాడు. చదవండి ఒకసారి 20వ అధ్యాయము 4వ వచనం. 20వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఎంత మంచి మాట రాస్తాడు తెలుసా? 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే తెలుస్తుంది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, అది ఒక్క నిమిషం మాత్రమే సంతోషం ఉంటుందట భక్తిహీనులకంటే. దుష్టులట ఏమైపోతారట చూడండి, ఆ మాట చదువు. దుష్టులు విజయము కొద్ది కాలమే అనుకుంటుంటాం, కానీ ఇక్కడ అంటాడు ప్రియులారా, భక్తిహీనుల సంతోషం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. భక్తిహీనుల ఆశాటనన్న ఒక్క నిమిషం మాత్రమే ఉంటుందట. భక్తి చేయకుండా నువ్వు ఆశిస్తే నీకు సంతోషం రాదు. నువ్వు దుష్టులట విజయము కొద్ది కాలమే ఉంటుంది. దుష్టుడుగా ఉండి నువ్వు విజయాన్ని పొందేసేంట్రా అనుకుంటావు, కొద్ది కాలమే ఉంటుంది, కొద్ది కాలమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వు ఫుల్ విజయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు దగ్గర నుంచి పొందాలనుకుంటే మీరేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది నీతిగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ మా స్వనీతి అట్ట దేవుని ఎదుటలు ఎలాంటిదట? మురికి గుడ్డ లాంటిదట. మన సొంత నీతి, నేను కూడా చుట్ట తాగట్లేదు, బీడి తాగట్లేదు, నేను దేవుని నమ్మకపోయినా కళ్ళు తాగట్లేదు అనుకుని ఉంటుంటారు. ఇది సొంత నీతి ఇది. కానీ దేవుని వాక్యముతో కూడిన నీతి కావాలి మనకి. హల్లెలూయా. దేవుని వాక్యముతో కూడిన నీతి మనకి కావాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం వాక్యాన్ని వింటున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి దేవుని వాక్యం అక్కడ అంటాడు, యోహాను సువార్తలో కూడా చదవద్దు, యోహాను సువార్తలో కూడా అంటాడు, ఏమని రాస్తాడు? 15వ అధ్యాయంలో అక్కడ సంతోషం ఉంటుంది. ఆయనతో అంటు కట్టబడి ఉంటే సంతోషం ఉంటుంది. ఆయనతో ఉంటే, అందుకే నేనే నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు, మీరు నా యందు ఫలించాలని చెప్పాడు. మనం ఫలిస్తే దేవునికి సంతోషం, అంతే. ఇంకేముంది? మనం ఫలించకపోతే ఇప్పుడు ఏదైనా పంట వేసారు అనుకుందామండి, ఆ పంట పండట్లేదు, ఎంత బాధ. మనం ఫలించటమే దేవునికి సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి 130వ కీర్తనలోనే ఇప్పుడు మళ్ళీ మనం వెళ్దాము. అక్కడ 5వ వచనాన్ని ఇప్పుడు మీరు చదవండి. 5వ వచనాన్ని ఓ అద్భుతమైన మాట. 130వ కీర్తన మనం మళ్ళా మొదటిలోకి వెళ్దాం అన్నమాట. 130వ కీర్తన 5వ వచనం చదువునా? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు
నేను ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటే, ప్రభు మీద ఆశ పెట్టుకొని ఉంటే, పైన 4వ వచనములు అంటాడేమని తెలుసా? క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది అటండి. క్షమాపణ కూడా దొరుకుతాయి దేవుని దగ్గర. అందుకే దేవుని దగ్గరకు వచ్చి ప్రభా క్షమించు ప్రతిరోజు ఇప్పుడు సేవింగ్ చేసుకుంటాం గడ్డం, మళ్ళా వస్తాయా రావా? ఈ పాపము కూడాట మన చూపుల్లో మొలుస్తుంటదట, మాటల్లో, పెదవుల్లో, నాలికల్లో మొలుస్తుంటదట. అవంతా నరకబడాలంటే వాక్యం వినాలి. మన ప్రవర్తనలో అన్ని విషయాల్లో కూడా ఈ ఈ గడ్డాలు లేదా ఈ తల వెంట్రుకలు ఎలాగైతే పెరుగుతాయో పాపం కూడా మనల్ని ఆవరించడానికి చూస్తుందట. అందుకే వాక్యం వినకపోతే మీరు పాపమును ఏం చేయలేరు, మీరు చంపలేరు. పాపాన్ని ఏం చేయలేరు, చంపలేరు. కనుక దేవుని దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత నీతిగా బ్రతికితే ఒకటి ఆయన కృప దొరుకుతుంది, రెండవది సంపూర్ణ విమోచన దొరుకుతుంది, తర్వాత తృప్తి దొరుకుతుంది, తర్వాత ఇంకేం దొరుకుతుందట తెలుసా ప్రియులరా? ఇంకా క్షమాపణ కూడా దేవుని దగ్గరికి దొరుకుతుందట. అట్లాంటి కృప దేవుడు మనకందరికీ ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చి ప్రభు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ సన్నిధిలో మేము నీతిగా బ్రతికితే, నీ యందు భయభక్తులు కలిగి బ్రతికితే, నీ యందు మా ప్రభు యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి ప్రభు ఇదిగో నీ సన్నిధిలో లోబడి బ్రతికితే మాకు దొరికేది నీ కృపయ్యా. మాకు దొరికేది సంపూర్ణ విమోచన, మాకు దొరికేది తృప్తి దొరుకుతుంది నాయన. మాకు దొరికేది ప్రభా ఇదిగో అయ్యా ఇదిగో తండ్రి క్షమాపణ దొరుకుతుందని నీవు వాగ్దానం చేసావు. పరిశుద్ధాత్ముడా, నీ కార్యమును మీరు జరిగించండి, కృపలో మీరు సహాయం చేయండి. నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో చేరికి కూడా వచ్చిన సకల పరిశుద్ధులందరినీ పవిత్రపరచుమని నీ కొరకు మేము బ్రతుకున్నట్లు కృప చూపించండి. అంచే దినాల్లో మరింత భక్తిలోనికి, మరింత ప్రార్థన జీవితంలోనికి, మరింత పరిశుద్ధతలోనికి ఇదిగో మీరు పరిశుద్ధులను పరిశుద్ధులుగా ఉండనీయుడి, పాపులను పాపులుగా ఉండనీయుడి అని వాగ్దానం చేశారు. అటు రీతిగా నా ప్రభా ఇదిగో మేము పరిశుద్ధులంగా ఇంకా ఉండి నీ సన్నిధిలో నీకు దగ్గరగా ఉండి నిన్ను చూసేవారంగా ఉండడానికి కృప దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డలను మీరు ఎత్తి పట్టుకొని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.